వినాయకుని పుట్టుక అందరికీ తెలుసున్నది. ఆవిడ స్నానాల గదిలో నలుగుపిండి పెట్టుకుంటూ సంతానం లేరనే బాధతో నలుగుపిండిని బొమ్మగా చేసి ప్రాణం పోసి విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి, మరి అన్నగారు కదా, మొగుడు వినకపోతే అన్నగారికి చెప్పేది పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేస్తారు, రే మీ బావగారి సంగతి నీకు తెలుసు కదరా అంటారు. విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమే, అమ్మా ఏం కావాలమ్మా ఏం కావాలమ్మా అంటే, నీకు తెలుసు కదయ్యా మీ బావగారి సంగతి, సంతానాన్ని అడిగితే జగత్తంతా మన సంతానమే కదా అని వైరాగ్యం మాట్లాడతాడు, ఏం చెప్పమంటావయ్యా అంటే, నువ్వేం బాధపడకమ్మా, నీకెందుకు, నేను నీ కడుపున కొడుకుగా పుట్టబోతున్నాను అన్నాడు. అలాగే విష్ణుమూర్తే స్వయంగా నలుగుపిండి బొమ్మగా ఆవిర్భవించి పార్వతీదేవి చేత ప్రాణం పోయించుకుని విఘ్నాధిపతిగా జన్మించాడమ్మా. అందుకే ముకుంద ప్రియా అని వాడాడు ఇక్కడ శ్రీనాథుడు. విష్ణుమూర్తికి గణాధిపతి అంటే చాలా ఇష్టం. అంటే నేనే మా చెల్లెలు కడుపున పుట్టాను, ఒక అన్నగారికి చెల్లెల మీద చాలా ప్రేమ ఉందనుకోండి, ఏమంటాడు, చచ్చి నీ కడుపున పుడతానమ్మా అంటాడు. అంత ప్రేమ ఉంటుంది కదా చెల్లెల మీద. అందుకని అలాగా చెల్లెలు పార్వతీదేవి నారాయణ సహోదరి.